వెనక్కి తిరక్కండి. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట మనం విందాం. మన ప్రియులు సువార్త గాయకులు మరి అడబాల తిమోతి గారు వచ్చి వారొక కీర్తన పాడవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. వారు పాట పాడిన అనంతరం దైవ వాక్య వర్తమానంలోనికి మనం వెళదాం. మన మధ్యకు మరి ఈ సాయంకాలము, ఈ రాత్రి కాలము చక్కని వాక్య వర్తమానం అందించడానికి దైవ సేవకులు మరి రెవరెండ్ సిహెచ్ డేనియల్ కుమారయ్య గారు మన మధ్యకి విచ్చేసిన వారై ఉన్నారు. కొద్దిసేపట్లో మన మధ్యకు రాబోతున్నారు. మీరందరూ కూడా చక్కగా వాక్యాన్ని వినడానికి సిద్ధం కావాల్సిందిగా ఈ లోపుగా పాట విందాం. తిమోతిరాజు గారు పాట పాడి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశం ఇచ్చిన దైవదాసులు రెవరెండ్ కృష్ణపరయ్య గారికి, అలాగే స్థానిక దైవజనులైన మరి అడబాల ప్రభుదశయ్య గారికి, వారి సంఘానికి ప్రత్యేకమైన మరణాత, అలాగే దైవదాసులందరికీ కూడా నా మరణాత. చక్కటి సంగీతం అందిస్తున్న టీం వారికి, అలాగే సౌండ్ సిస్టమ్ వారికి కూడా ప్రత్యేకమైన మరణాత. నాకు ఇచ్చిన సమయంలోనే ఒక పద్యం పాడి ఒక పల్లవీశరణం పాడతా. ముంగుమూరి దేవదాసయ్య గారు రచించిన రక్షణ పద్యం, అంటే సిలువ జ్ఞానంలో మనం ఉన్నాము కనుక ఒక పద్యం పాడి ఒక పల్లవీశరణం పాడతా. తలపై కిరీటంబు తగిలించి యుధముగా కాలువలౌసు రక్తంబుగారే, తలపై కిరీటంబు తగిలించి యుధముగా కాలువలౌసు రక్తంబుగారే, రెండు చేతులలోన రెండు మేకుల గొట్ట, రెండు చేతులలోన రెండు మేకుల గొట్ట కాలువలౌసు రక్తంబుగారే, మీగాళ్ళు జతపర్చి మేకుతో గొట్టంగా, మీగాళ్ళు జతపర్చి మేకుతో గొట్టంగా కాలువలౌసు రక్తంబుగారే, బల్యంబుతో పొడవా పక్కలో నుండి, బల్యంబుతో పొడవా పక్కలో నుండి కాలువలౌసు రక్తంబుగారే, తన మూల్య రక్తము మన దాత్రి జనుల పాపని కృతునికై చిందే పవనుండు, దీని ధ్యానింప శక్తులు తేజరిల్లు, చెల్లున కొరడాలు ఒళ్ళంతా సీల్చగా, బళ్ళున రక్తదారలు ఒడలంతా సిందగా, భారమైన సిలువ మ్రాను మోసావా, కలువరిలో కరుణామయ కదిలావా, ప్రభు యేసు సిలువ యాగము మానవుల పాప పరిహారము, ప్రభు యేసు సిలువ యాగము మానవుల పాప పరిహారము,
ఘోరమైనది బహుభారమైనది, ఘోరమైనది బహుభారమైనది, అవనిలో ఎంతో అవమానమైనది. ప్రభు యేసు శిలువ యాగము మానవుల పాప పరిహారము. అన్యాయపు తీర్పు పొందెనే, అవమానము అవహేళన భరించనే. అన్యాయపు తీర్పు పొందెనే, అవమానము అవహేళన భరించనే. వదకు తేబడు గొర్రె పిల్లగా, వదకు తేబడు గొర్రె పిల్లగా, మౌనిగా దోసిగా ప్రభువు సాగినే. మౌనిగా దోసిగా ప్రభువు సాగినే. యేసు శిలువ యాగము మానవుల పాప పరిహారము. ప్రభు యేసు శిలువ యాగము మానవుల పాప పరిహారము. ఘోరమైనది బహుభారమైనది, ఘోరమైనది బహుభారమైనది, అవనిలో ఎంతో అవమానమైనది. శిలువ యాగము మానవుల పాప పరిహారము. దేవునికే మహిమ కలుగునుగాక. ఒకసారి అందరు గట్టిగా చప్పలు కొడదాం. ప్రభు యొక్క శిలువ ధ్యాన కీర్తన, శిలువను గూర్చినటువంటి కీర్తన పాడి వినిపించిన తిమోతి